హైడ్రా పేరుతో మహిళ దగ్గర నుంచి 50 లక్షలు వసూలు చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. హయత్ నగర్ లో ల్యాండ్ ఇష్యూపై హైడ్రాకు చైతన్య అనే మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో తమకు హైడ్రా అధికారులు తెలుసని తాము చూసుకుంటామని చెప్పి బాధితురాలు దగ్గర నుంచి 50 లక్షలు వసూలు చేశారు నిందితులు. ఇదే అంశంపై పహాడీ షరీఫ్ లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో అడ్వకేట్ సుంకర నరేష్, ప్రవీణ్, చందు, శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హయత్ నగర్ లో ఉన్నటువంటి ఒక ల్యాండ్ వివాదంలో ఉంది. వాటికి సంబంధించి ఆ బాధితురాలు ఇప్పటికే హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో హైడ్రాకు ఫిర్యాదు అందిందనేటువంటి సమాచారంతో ముగ్గురు వ్యక్తులు తాము హైడ్రా అధికారులతో పనిచేస్తున్నామని, హైడ్రా అధికారులు తాము చెప్పినట్లు వింటారు అని చెప్పి 50 లక్షల రూపాయలు ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు మోసం చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. దీంతో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా అధికారులు వెళ్లి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముగ్గురు నిందితుల పైన సుంకర నరేష్, ప్రవీణ్, చందు, శ్రీనివాసుల పైన కేసు నమోదు చేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. తమకు హైడ్రా అధికారులు బాగా తెలుసు, మీకున్నటువంటి వివాదం ఏదైతే ఉందో, ఆ ల్యాండ్ వివాదం ఏదైతే ఉందో దాన్ని చక్కబెడతామని చెప్పి 50 లక్షలు వసూలు చేసినట్టు ఇప్పటికే బాధితురాలు చైతన్య ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు హైడ్రా అధికారులు కూడా స్వయంగా కంప్లైంట్ చేశారు. కాబట్టి ప్రస్తుతం ఈ కేసులో 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం వీరు ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వీరు ముగ్గురు కూడా అందుబాటులో లేరు, వాళ్ళు పరారీలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే హైడ్రా అధికారులు తమ పేరు ఉపయోగించి తమ పేరు చెప్పి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే వెంటనే తమకు సమాచారం అందించాలి. హైడ్రా అధికారులు ఎక్కడా కూడా డబ్బులు తీసుకోరు. మరోవైపు తమ పేరు ఉపయోగించి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.